ముందులే వచ్చేది డాకు మహారాజ్. గేమ్ చేంజర్ ని తొక్కేసాం, డాకు మహారాజును కూడా తొక్కేద్దాం అని చాలా మంది పనిగట్టుకొని చాలా రకాలుగా ఆలోచించారు. అయితే వారి ఆలోచనల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు డాకు మహారాజ్. డాకు మహారాజ్ దెబ్బకి డంగైపోయారు. అంతే, ఒక్కసారి రుద్రతాండవం చేస్తున్నాడు బాక్స్ ఆఫీస్ పై. ఇప్పటికే మొదటి రోజే 56 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిందని పోస్టర్ బయటకు వచ్చింది. ఓవర్సీస్ లో $1 మిలియన్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, 2 రోజులకే $1 మిలియన్, మామూలుగా కాదు, మధ్యలో మోత. ఈ విధంగా నటసింహ నందమూరి బాలకృష్ణ హవా నడుస్తూ ఉంది. ఇప్పటికే మనం చూసాం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్, ఇలా డబుల్ హ్యాట్రిక్ లో చేరిపోయింది. ఈ విధంగా నటసింహ నందమూరి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ రూల్ చేస్తున్నాడు. 2025లో కూడా ఇప్పుడు డాకు మహారాజ్ సంక్రాంతికి దడ 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 పుట్టించింది. ఇక దసరాకి రుద్రతాండవం, శివతాండవం, భైరవ తాండవం చేయటానికి అఘోర రూపంలో అఖండ తాండవం, అఖండ 2గా వస్తున్నాడు. నటసింహ నందమూరి బాలకృష్ణ అంటేనే భయపడిపోతున్నారు. దసరాకి రిలీజ్ చేసే సినిమాల గురించి ఆలోచిస్తున్నారు. అటువంటి నటసింహ నందమూరి బాలకృష్ణ వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. చరిత్ర క్రియేట్ చేయాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా నటసింహ నందమూరి బాలకృష్ణ. ఇక ఎలివేషన్స్, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజిఎం, మ్యూజిక్ అదిరిపోయినాయి. తమన్ కూడా పేరు మార్చేశారు, నందమూరి తమన్ అంటున్నారు. ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని డిసైడ్ చేస్తున్నారు. అసలు నటసింహ సినిమా అంటేనే పూనకాలు వస్తున్నాయిట. ఇప్పుడు సినిమా చూసిన చిన్నలు, పెద్దలు, వృద్ధులు సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్ అని చెప్పటం మీ అందరికి తెలిసింది. సో సంక్రాంతి విన్నర్ గా, సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన డాకు మహారాజ్ సినిమా 2 రోజుల కలెక్షన్లు మా అంచనా ప్రకారం 100+ అని మేము అంచనా వేస్తున్నాం. సో ఇదే ఒరవడి, ఇదే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే 200 కోట్ల క్లబ్, 300 కోట్ల క్లబ్, ఇలా 500 కోట్ల క్లబ్ లో చేరటం కన్ఫర్మ్ చేసుకున్న డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్ రూల్ చేస్తున్నాడు. 2025 కూడా నందమూరి నామ సంవత్సరమే, రాసి పెట్టుకోండి, 100% కన్ఫర్మ్.